హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి హైప్ చేయండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా మా ఊరు రావటానికి అయితే బస్ స్టాండ్కి వచ్చేసాం బస్ కోసమని. ఇదేనండి మా ఊరు బస్ స్టాండ్. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తారు కదా, వాళ్ళు కూర్చోడానికి అయితే ఇలా ఏర్పాటు చేశారు. కాకపోతే దాన్ని ఓపెన్ చేయలేదంట, అలాగనే ఉంది. ఇంకా పట్టాలు వేసి ఉన్నాయి కానీ కుర్చీలు కూడా వేసి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే అక్కడికి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. నేనేమో బయట ఇక్కడ ఉండి వీడియో అయితే తీసుకుంటున్నా. నిన్న ఎన్టీఆర్ వర్ధంత్ అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక ఫోటో పెట్టేసి ఇంకా వేడుకలు అవి చేశారంట. ఎన్టీఆర్ విగ్రహం అయితే ఏమి లేదు, అందుకోసమని ఫోటో పెట్టినట్టున్నారు. ఇంకా బస్ కోసమని నేనైతే ఇంక ఇక్కడ కూర్చున్నాను. మా ఊరు చిన్న ఊరేనండి, అంత పెద్ద ఊరైతే ఏం కాదు. టౌన్కి కూడా కొంచెం దూరంగా ఉంది. టౌన్కి వెళ్ళటానికి మేము నర్సాపేట వెళ్ళటానికి ఒక 30 గంట టైం అయితే పట్టిద్ది. బస్కి వెళ్ళాలంటే బస్సులు ఆగి ఆగి వెళ్తాయి కాబట్టి ఒక గంట టైం పట్టిద్ది. బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే ఒక అరగంటలో వెళ్ళొచ్చు. నర్సాపేట నుంచి మా ఊరికి అయితే డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటాయి. ఇంకా బస్సు అయితే 10 గంటలకైతే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి. ప్రయాణం చేసి వచ్చాను కదా అని రెస్ట్ తీసుకోవడానికి వీలుండదు. ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా అమ్మ అయితేనేమో ఇల్లు కసులు ఊడ్చేసింది, నేనైతేనేమో వంట చేస్తున్నాను. ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి, కొన్ని అంట్లు అయితే ఉన్నాయి కడగాల్సినవి. ఇంక ఇప్పుడైతే చేయట్లేదు, సాయంత్రం అయితే చేస్తాను. వచ్చేటప్పటికి 11, 12 అయితే అయింది. అన్నం టైం అయింది, 12 అయింది. ఇంకా అందుకనే వంట అయితే చేస్తున్నాను. ఇంట్లో అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలతోనే అడ్జస్ట్ చేసి కూర చేస్తున్నాను. పచ్చిమిర్చి పచ్చడాను, ఇంకా దోసకాయ ఒకటి ఉంటే దోసకాయ పులుసు అయితే పెట్టాను. పచ్చిమిర్చి పచ్చడి చేశాను అనుకోండి, ఇంట్లో గొట్టాలు అయితే ఉన్నాయి, గొట్టాలు వేయించుకొని తినొచ్చులని. ఇంట్లో చెక్కలు చక్రాలు ఉన్నాయి, అవి కూడా నంచుకొని తినొచ్చు. కానీ మా నవీన్ మాత్రం అలా తినడండి. మా నవీన్కి అన్నీ స్పెషల్గా ఉండాలి. వాడికి అప్పడాలు కానీ గొట్టాలు కానీ ఇలాంటివి వేయించి పెడితేనే తింటాడు. అందుకని చెప్పేసి ఇంకా అన్నంలోకి గొట్టాలైతే వేయించాను. మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా సాయంత్రం 4 గంటలప్పుడు అంట్లన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికేసి ఇంకా డాబా మీద అయితే ఆరేసాను. ఇంకా అవే రేపొద్దుటికి ఆరిపోతాయిలే అని. ఇంక ఇప్పుడు ఎవరికి అవసరం ఉండదు కదా, రేపొద్దుటికే కదా అవసరం. ఊరి నుంచి వచ్చిన తర్వాత మన ఆడవాళ్ళకి మాత్రం చాలా పనులు ఉంటాయండి. ఊరికి వెళ్ళేటప్పుడు పనులు హడావుడిగా ఉంటాయి. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మనం వంట చేయటం, ఇంట్లో పనులు చేయటం. అమ్మ వాళ్ళంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, ఇంతమందికి వండి పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా. ఇంట్లో పనులు చేయాలి అక్కడ. మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు, గందరగోళంగా ఉండిద్ది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవటం, వంట చేసుకోవటం, ఈ పనులన్నీ స్టార్ట్ చేయటమేను. అసలు మనకి రెస్ట్ తీసుకోవడానికి టైమే ఉండదు. ఇంకా మధ్యాహ్నం ఖాళీ టైంలో కాసేపు రెస్ట్ తీసుకోవటం, ఇంకా అంతవరకే. ఇంక ఇదైతే ఉదయం ఇంకా మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, నవీన్ కోసం అయితే వంట చేస్తున్నాను. ఓ పొయ్యి మీద అన్నం పెట్టేశాను, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. కూర అయితేనేమో ఇంకా బంగాళదుంప చేద్దామని చెప్పేసి బంగాళదుంప పొట్టు అయితే తీస్తున్నా. నిజంగా ఊరికి వెళ్ళినా కూడా మనకు మనశ్శాంతి ఉండదనుకోండి. ఇల్లు ఎలా ఉంది, ఇల్లు ఎంత గందరగోళంగా అయిపోయిందో, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు ఏంటి అనేది అదొక ఆలోచనతో ఉంటాము మనం. అస్సలకి మైండ్ అనేది రిలాక్స్గా ఉండదు, ప్రశాంతంగా ఉండవు. ఎప్పుడు మనకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. నిజమేనండి, టెన్షన్తోనే ఉంటాం ఎక్కువగా మనం. ఇంకో 2 రోజులు ఉందామంటేనేమో ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇంకా అదొక టెన్షను. పిల్లల స్కూల్ పోయిద్దామోనని టెన్షను. ఇంకా అంతే, హడావుడిగా వెళ్ళటం, హడావుడిగా వచ్చేయటం. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి ఉండటానికేమో కుదరదు. టౌన్లో ఉండే వాళ్ళైతే టౌన్లో ఉండి ఉండి బోర్ కొట్టేసి పల్లెటూర్లకైతే అందరూ ఫ్యామిలీ వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, సెలవులు ఉన్న రోజులు ప్రశాంతంగా హాయిగా ఉంటారు. పల్లెటూరులో వాళ్ళు అలా కాదు, ఇక్కడే ఉంటారు కదా. మళ్ళీ అత్తగారింటికి వెళ్ళి ఉండటానికైతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. ఏదో మనల్ని వదిలిపెట్టడానికి మళ్ళీ తీసుకొని రావడానికి అలా అయితే వస్తారు, కానీ ఉండటానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు ఉండరు. ఇంకా మనం ఉండటమేను. ఇంకా ఒకళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన కూరలని అవన్నీ ఇవన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అలా రావాల్సి వచ్చింది. ఏది ఏమైనా సరే మన ఆడవాళ్ళకి ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది అనుకోండి. ఒక పండగని ఉండదు, ఒక సెలవు ఉండదు, ఒక పెళ్లి రోజు ఉండదు, ఒక పుట్టినరోజులని ఉండదు, ఆ రోజని ఈ రోజు ఏ రోజు ఉండదు అనుకోండి. అమావాస్య పున్నములు ఏమి ఉండవు, అన్ని రోజులు మనకు పని పని పని. ఉదయం నిద్రలేచామా పని పని పని, అంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా పనే మనకి. పండగ వచ్చిందంటే అందరూ హ్యాపీగా ఉంటారు, కొత్త బట్టలు వేసుకొని సరదాగా సంతోషంగా ఉంటారు.
కానీ పండగ వస్తే మనకి ఎంత పని, ఫుల్ పని వంటగదిలో. అందరూ మాకు ఈరోజు పండగ కదా వెరైటీలు వెరైటీలు చేసి పెట్టిందంటారు. మనం ఒక్కలమే చేసుకోవాలి, వంట పని చేసుకోవాలా, ఇంటి క్లీనింగ్ చేసుకోవాలా, అంట్లు బాటలని ఇన్ని పనులు మొత్తం మనమే చేసుకోవాలి. అదే వంట పని ఒకళ్ళు చేస్తా, ఒకళ్ళేమో అంట్లు బట్టల పని ఆ పని చేస్తా, ఒకళ్ళు ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది. కానీ మన పరిస్థితి అలా ఉండదు కదా. మన పిల్లలకి చేత కాదు అన్ని పనులు చేయటం, ఏదో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తారు, ఇంకొకళ్ళు ఎవరు ఉండరు హెల్ప్ చేసేవాళ్ళు. ఈ పనులు మొత్తం మనమే చేసుకోవాలి. ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. పండగ రోజుల్లో ఇంకా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ చేసి మనం రెడీ అవ్వాలంటే అబ్బా ఇంత కష్టపడి పని చేసి ఇంకేం రెడీ అవుతాంలే, ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి మనకు మధ్యాహ్నం అయిపోయిద్ది. ఇంకా అప్పుడు రెడీ అవ్వాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపించదు, రెడీ అవ్వలేము. ఎక్కువ శాతం అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఈరోజైతే 2 టిఫిన్లు చేశాను. ఇంకా ఉదయం నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అయితే చపాతీలు చేశాను. బంగాళదుంప ఫ్రై చేశాను కదా, ఇంకా వాడు బంగాళదుంప ఫ్రై చేసుకొని చపాతీలు అయితే తిన్నాడు. ఆ ఫ్రై చేసుకొని తినడానికి వాడికి పాపం చాలా కష్టమైపోయింది. ఫ్రై ఎలా తినాలి, పులుసుకూర లేకుండా ఫ్రై తినబుద్ధి కావట్లేదని చెప్పేసి ఇంకెలాగలా ఒక చపాతీ అయితే తినేసి వెళ్ళాడు. ఇంకా మా అమ్మాయి చపాతీలు వద్దు నేను నూడిల్స్ చేసుకుంటానంది. సరే నాకు కూడా మళ్ళీ ఇప్పుడు చపాతీలు రుద్దుకొని కాల్చుకునే ఓపిక లేదు, నాకు కూడా ఒక నూడిల్స్ చేసి అన్నాను. ఇంకా మా అమ్మాయే చేసి తీసుకొని వచ్చింది, తింటున్నాను. నూడిల్స్ లాంటివి మనకంటే మన పిల్లలే బాగా చేస్తారనుకోండి. ఆ మసాల్లో ఈ మసాలు వేసి పిల్లలు బాగా చేస్తారు. మనమే ఎలా పడితే అలా చేస్తూ ఉంటాము. ఇంకా చపాతీలు చేసుకోలేదు కదా, పిండి అయితే మిగిలింది. ఇంక ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, రేపు కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చులే అని చెప్పేసి. చపాతీల పిండి ఫ్రిడ్జ్లో పెడితే నల్లగాను గట్టిగా వచ్చేసిద్ది, ఎందుకనో అలా అయిపోయిద్ది. ఇలా అవ్వకుండా ఉండటానికి నేను ఎప్పుడో ఒక చిట్కా విన్నట్టు గుర్తుంది, కానీ అయితే మర్చిపోయాను. నల్లగా అవ్వకుండా బాగా ఫ్రెష్గా ఉండటానికి ఏదో చిట్కా విన్నాను, కాకపోతే నాకు గుర్తులేదు ఏంటో ఆ చిట్కా అయితే. ఇంకేమో అని చెప్పేసి గిన్నెలో పెట్టేసి గిన్నె మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు అయితే తీసి బయట పెట్టేశాను టీ పెట్టుకుందామని. ఇంక ఇదిగోండి ఈ బాండీ మాత్రం ఇంకా నేను వదిలిపెట్టాను. ఇంకా కడగటానికి అంట్లు అయితే టబ్లో పడేసాను. ఉదయం పూట అంట్లు అయితే కడిగేసాను. ఇంక ఇదిగోండి కడిగేసి అంట్లు స్టాండ్లో వేసి పెట్టేశాను. మొన్న భోగి పండగప్పుడు సత్తనపల్లి వెళ్ళాను కదా, అప్పుడైతే కలర్స్ తీసుకునే కాడ ఈ స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు, ఇవైతే తీసుకొచ్చాను, 2 తీసుకొచ్చాను. నవీన్ అయితే కొన్ని తిన్నాడు, ఇంకా కొన్ని అలాగనే ఉంచేశాడు. చూడండి ఎలా అయిపోయినాయో, పాడైపోయినాయి. మేము ఊరికి వెళ్ళి వచ్చాం కదా 2 డేస్, అసలు చూడండి స్ట్రాబెర్రీ ఎలా అయిపోయి పాడైపోయి అసలు పురుగులు అయితే వచ్చేసినాయి. వీటి వల్లే మనకు సగం రోగాలు అయితే వస్తాయి. వీటి మీద వాలిన పురుగు దోమలు అన్నీ మన వంటగదిలోకి మనం వంట చేసి పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టిన వాటి మీద వాళ్తాయి. వీటి వల్ల అనేక రకాల జబ్బులు అనుకోండి. ఇంక ఇవన్నీ తీసి డస్ట్బిన్లో అయితే పడేసాను. డస్ట్బిన్ కూడా నిండిపోయింది అనుకోండి. 2-3 రోజులు బట్టి చెత్త బండోళ్ళు కూడా రావట్లేదు. ఇంకా వాళ్ళు వస్తే మాత్రం పోసేయాలి. చెత్త బకెట్ కదిలిచ్చా కదా, ఇంకా పురుగులు అయితే వస్తున్నాయి. ఇంక అందుకనే తలుపులేసాను. చెత్త బకెట్ మీద మూతేసి పెట్టుకోవటం బెస్ట్ అనిపిస్తుంది. అంతా సన్న పురుగు సన్న దోమలు అయితే వస్తున్నాయి. ఈరోజు అయితే ట్రాక్టర్లు తిరుగుతున్నాయండి, వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా ట్రాక్టర్లు బుయ్యి బుయ్యి అని తిరుగుతూ ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను. అసలు టీ పెట్టుకోవడం ఒక్కోసారి మర్చిపోయి ఎప్పుడో మధ్యాహ్నం అన్నం తినే టయాన గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా అన్నం పొయ్యి మీద పెడతాను వండుదామని. అప్పుడు దేనికో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తా, ఫ్రిడ్జ్లో పాలు ఉంటాయి. అయ్యో ఇప్పుడు టీ పెట్టుకోలేదే అని గుర్తుకొచ్చిద్ది. కానీ ఇప్పుడు అన్నం తినే టైం కదా, టీ ఏం పెట్టుకుందాంలే అని చెప్పేసి ఊరుకోను. ఇంకా నా మనసులో అదే తొలుస్తూ ఉంటుంది, నా మైండ్లో నేను టీ తాగలేదు అని గుర్తుకొస్తూ ఉంటుంది. టీ తాగలేదు తలనొప్పి వచ్చిద్దేమో, ఎంత తిన్నట్టు అనిపించదు, కూర్చున్నట్టు ఉండదు, ప్రశాంతంగా అనిపించదు. అందుకోసమని అప్పుడు అన్నం తినే టైం అయినా సరే టీ పెట్టుకోవాల్సిందే, టీ పెట్టుకొని తాగాల్సిందే. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మయ్య ఉదయం పూట టీ తాగేశాను, ఇంకేం పర్వాలేదు, రిలాక్స్గా ఉండొచ్చు అని నా మైండ్కి అనిపించిద్ది. అప్పుడు ఇంకా ప్రశాంతంగా అయితే ఉంటాను అనుకోండి. లేదనుకోండి తేపకోసారి గుర్తుకొస్తా ఉంటుంది, టీ తాగలేదని. ఇదంతా ఎందుకు లేరా బాబు అని చెప్పేసి ఒక చుక్క పెట్టుకొని తాగాను అనుకోండి, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంక ఈరోజు అయితే ఎందుకో అల్లం టీ తాగాలనిపించింది, ఘాటుగా తాగాలనిపిస్తుంది. అందుకనే కొంచెం అల్లం ముక్క దంచేసి అయితే ఇంకా టీలో వేసాను. డికాషన్లో అల్లం ముక్క వేసి బాగా మరగబెట్టేసి పాలు పోసుకున్నాం అనుకోండి, టీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకు యాలక్కాయ వేస్తే కంటే కూడా అల్లం ముక్క వేసుకుంటేనే టీ బాగుంటాయి, కొంచెం ఘాటుగా. ఈ చలికైతే ఇంకా బాగుంటాయి.
బాగా ఘాటుగాను వేడివేడిగా తాగుతుంటే చల్లటి వాతావరణం కదా, బాగా హాయిగా అనిపించింది. హెల్త్కి కూడా మంచిది, మనకి అరుగుదలకైనా జలుబుకైనా పనిచేస్తుంది. సొంటి టీ తాగమంటారు చూడండి, మనకు జలుబు చేస్తే సొంటి అనేది అల్లం బాగా ఎండబెడితేనే సొంటి అయిద్దంట. నేను ఒకసారి అయితే విన్నాను, మరి నిజమో అబద్ధమో కానీ అల్లంని ఎండబెడితే దాన్నే సొంటి అంటారా అన్నారు. మరి నిజము అయింది కాదు అన్నది మాత్రం నాకైతే క్లియర్గా తెలియదు, కానీ ఎక్కడో విన్నట్టుగా ఉంది ఆ మాట. ఏదేమైనా అల్లం కూడా మనకి అరుగుదలకు వాటికి మంచిదే కదా. ఇంకా టీవీ దగ్గర కూర్చొని వేడివేడిగా టీ అయితే తాగుతున్నాను. మా అమ్మాయి మాత్రం ఇంటికి వస్తే ఇంకా టీవీలో చూడండి ఈ చించాన్ బొమ్మలే పెట్టిద్ది, వేరే బొమ్మలు ఏం పెట్టదు. డోరామెన్ ఇలాంటివి పెట్టిద్ది. కాకపోతే డోరామెన్ అయితే మాకు రావట్లేదు. డోరామెన్ అవి పెట్టించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు అవుతాయంట. కొన్ని కొన్ని ఛానల్ అయితే తీసేపిచ్చాము. అప్పుడు మనకి ఛానల్స్కి రేటు పెంచారు చూడండి. అప్పుడైతే కొన్ని కొన్ని మాకు అవసరం లేదు చూడము అనుకున్నవి తీసేపిచ్చాము. బొమ్మలే కూడా అన్నీ తీసేపిచ్చాము. చించాన్ ఇంకా ఫ్రీగానే వస్తుంది. ఇంకా మా అమ్మాయి వచ్చిందంటే చాలు, టీవీలో తనకి ఏదైనా ఇష్టం లేని ప్రోగ్రాం కానీ అలాంటివి వచ్చినాయి అంటే ఇంకా చించాన్ పెట్టే ఉంటుంది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా చూస్తూ ఉంటాను. బాగా ఇంట్రెస్ట్గా అనిపించిద్ది, నవ్వుగా బాగుంటుంది, మనసుకు హాయిగా అనిపించిద్ది. ఎక్కువ శాతం నేను ఇంట్లోనే ఉంటాం, ఇంట్లో పనులు చేసుకోవటం, నా పనులేదో నేను అంతే. బయటగా ఎవరి గురించి పట్టించుకోవటం, మాట్లాడటం, వాళ్ళ గురించి ఏదో వినాలి, వీళ్ళ గురించి ఏదో వినాలి నా ఇంట్రెస్ట్ అయితే అసలు ఉండదు. ఏదో సాయంత్రం పూట కాసేపు వెళ్ళి బయట అరుగుల మీద మెట్ల మీద అలా కూర్చుంటాను. ఇంకా మిగతా టైంలో ఇంట్లో ఉండటం, నా వీడియోలు చేసుకోవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, వీడియోల గురించి నేర్చుకోవటం, ఇంక ఇదే ఉంటుంది. కొంతమంది ఉంటుంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి సూటి పోటీగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఇంకా అలాగనే ఉంటారు, ఒకళ్ళ మీద పడి ఏడుస్తారంటారు చూడండి, ఆ టైప్గా ఉంటారు. మొన్న ఎవరో ఒక వీడియోలో చెప్తుంటే విన్నా, నాకైతే బాగా నచ్చింది ఆ మాట. ఆ బలవంతుడు బలహీనుని దెబ్బ కొడితే ఆ బలవంతుడి పని భగవంతుడు చూసుకుంటాడంట. ఈ మాట అయితే నాకు బాగా గుర్తుకొస్తుంది. కొంతమంది సూటిపూటిగా ఏదో ఒకటి అన్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడులే అని వదిలేసి మన పని మనం చేసుకోవటమే ఇదే కరెక్ట్ ఏమో అనిపించిద్ది ఒక్కోసారి అయితే. కొన్ని కొన్ని మాటలు అయితే మాత్రం మంచి మోటివేషన్గా మనసుకు హాయిగా అనిపిస్తాయి ఇలాంటి మాటలైతే. వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా తిరిగి అన్నాం అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది. వేడి వేడిగా టీ తాగేసి ఇంక ఇల్లు అయితే మొత్తం నీట్గా కసులు ఉడుస్తా అయితే వస్తున్నాను. నేను ఇల్లు కసులు ఉడ్చాను అనుకోండి, మా అమ్మాయి అయితే బండ్ల తుడిచిద్ది. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇలా చిన్న చిన్న పనుల్లో అయితే హెల్ప్ చేస్తుంటారు, బట్టలు ఆరేయటం అని, బండ్ల తుడటం అని ఇలాంటివి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి.